కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 4 రోజుల పసికందు కిడ్నాప్ కు గురయ్యాడు. షామన్పల్లికి చెందిన రమ్య 5 రోజుల క్రితం ఓ బాబుకు జన్మనిచ్చింది. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల నుంచి కనిపించకుండా పోయాడు బాబు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు ఓ మహిళ బాలుడిని అపహరించినట్లుగా గుర్తించారు. బాలుడిని సంచిలో పెట్టుకుని వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆ విజువల్స్ హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే బాలుడి అపహరణ వెనుక ఓ గ్యాంగ్ హస్తమేమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శిశువు కిడ్నాప్ కేసులో అనుమానితుల ఫోటోలను పోలీసులు రిలీజ్ చేశారు. శిశువు ఆచూకీని కనిపెట్టేందుకు 5 టీములను కూడా ఏర్పాటు చేశామన్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. ఎవరైనా సమాచారం ఇస్తే తగిన పారితోషికం కూడా ఇస్తామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ప్రకటించారు. అయితే వేములవాడ కిడ్నాప్ కేసుతోనే ఈ కిడ్నాప్ గ్యాంగ్ కూడా సంబంధం ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు. బాబు కోసం ఇక్కడ 5 మనుషులు ఉన్నారు. ఒక్కళ్ళే పంపిస్తాండ్రి. 5 ఉన్నారు. బాబు దగ్గర ఒక్కరే ఉండాలని పట్టిరే. బాబు అప్పుడే వాళ్ళలాగా ఏడ్చి పడుకున్నాడు. తల్లి పక్కకే ఉన్నది. తల్లి పక్క బ్యాగ్ మొత్తం ఉన్నది. ఇట్లా బ్యాగులో ఒక బాబు వెళ్ళాడు. తల్లి పడుకుంది అనుకో. అక్కడ స్టాఫ్ అయితే మస్తు మంది ఉన్నారు కదా. వాళ్ళకి వాళ్ళు కూడా చూడరా. అక్కడ సిస్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా తప్పించుకుంటారు. వాళ్ళు ఏ కారణంగా తప్పించుకుంటారు. వాళ్ళ అర్థం ఉందా ఎవరు ఈ హాస్పిటల్ కుమ్మక్క అయితే బాబు బయట కూడు. ఏంది ఇప్పుడు మా బాబు మాకు కావాలి. దగ్గర 5 మనుషులు ఉంటారు. ఒక్కరిద్దరు కూడా కాదు. ఒక్కరినే ఉండనివ్వంటారు. సిస్టర్లు కూడా మీరేం చేస్తారమ్మా చూసుకోరా అని మాట్లాడేట వాళ్ళే ఇవ్వట్లా. ఇప్పుడు 4:30 నుండి మేము కింద ఏడ్చినా కూడా ఒక్క డాక్టర్ పట్టించుకుంటలేరు. ఒక్కరి సిస్టర్ కూడా పట్టించుకుంటలేరు మమ్మల్ని. తెలియని మహిళ చెలిమడ హాస్పిటల్లో 2nd ఫ్లోర్లో ఒక మెటర్నిటీ వార్డులోకి ప్రవేశించి ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇది వాళ్ళు తల్లిదండ్రులు మా తల్లి తర్వాత అటెండెంట్ గమనించి తెల్లవారుజామున 5-5:30 మధ్యలో హాస్పిటల్లో వాళ్ళకు రిపోర్ట్ చేసినారు. ఈ సీసీ ఫుటేజ్ చూస్తే ఒక మహిళ శారీ వేసుకున్నటువంటి మహిళ మెటర్నిటీ వార్డు లోపలికి ఎంటర్ కావడం కనిపించింది. కానీ బ్యాగ్లో తీసుకుని పోయినట్టు బ్యాగ్లో వేసుకుని ఇన్ఫాంట్ బేబీని బ్యాగ్లో వేసుకున్నట్టు కనబడుతున్నది. ఏరియా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కాకుండా మిగతా కరీంనగర్కి వెళ్ళేది తర్వాత చొప్పదానికి వెళ్ళే దారిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా అన్ని చూస్తున్నాం. అపెండస్ సంబంధించినటువంటి వాళ్ళ ఫిజికల్ ఫీచర్స్ స్పష్టంగా కనబడడం లేదు. వెహికల్ నెంబర్ కూడా కనబడడం లేదు. అయినప్పటికీ కూడా మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి అతి తక్కువ టైంలో అతి త్వరలో ఈ కేసు డిటెక్ట్ చేసి కిడ్నాప్ చేయబడినటువంటి బేబీ బాయ్ని ట్రేస్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు గోపాల్ ఉన్నారు. గోపాలకృష్ణ చెప్పండి, అసలు బాబు ఎక్కడ? పోలీసులు అయితే సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా తెలియట్లేదు అంటున్నారు. మరి ఎలా బాబుని పట్టుకునేది? మొత్తంగా ఇక్కడ పోలీసుల విచారణ చాలా వేగవంతంగా అయితే జరుగుతుందని చెప్పాలి. స్వయంగా సిపి ఉదయం నుంచి హాస్పిటల్లోనే మకాం వేసి విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. దాదాపు 5 టీములు వేసి పూర్తిగా జల్లెడ పడుతున్నట్టుగా చెప్తున్నారు. అయితే మరోవైపు గతంలో ఇటీవల వేములవాడలో జరిగిన కిడ్నాప్ కేసుతో సంబంధం ఉన్న 2 దంపతులను అనుమానితులుగా పోలీసులు భావిస్తున్నారు. వాళ్ళ ఫోటోలు కూడా మీడియాకి రిలీజ్ చేశారు. అయితే హెచ్ఎంటీవీ పరిశోధనలో కూడా వార్డులో ఎవరు వచ్చారు 2-3 రోజుల క్రితం కానీ వాళ్ళు వచ్చారని హెచ్ఎంటీవీ ఫోటోలతో ఆ పేషెంట్లను అడిగి తెలుసుకున్నాం. అయితే వారి మాటల్లో వింటే ఆ లేడీ ఎవరైతే అనుమానితురాలు ఉందో ఆమె నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఆ వార్డులోకి వచ్చినట్టుగా ఏదైతే ఇప్పుడు బాబు పోయిన పక్క బెడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు.
ఖచ్చితంగా మేము ఆమెను చూసాం. నిన్న 3 గంటల సమయంలో ఆ బాబు ఆమె వచ్చింది, అంతా పరిశీలించి వెళ్ళిపోయింది. ఒక 10 నిమిషాల పాటు వార్డులోనే తిరిగిందని వాళ్ళు హెచ్ఎంటీతో కూడా చెప్పిన పరిస్థితి. అయితే పోలీసులు వారు హెచ్ఎంటీ ఇచ్చిన సమాచారంతో పోలీసులు సైతం ఆ అనుమానితురాలు వచ్చిందని చెప్తున్న బంధువులను విచారిస్తున్నారు. మరోవైపు నిన్న మధ్యాహ్నం 3 గంటలప్పటి ఫుటేజ్ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఫుటేజ్ తో కూడా కాస్త ముఖం సరిగా కనబడకపోవడం, అంటే ఈ సీసీ కెమెరాలు ఎప్పుడో 2000 సంవత్సరం ఆ సంవత్సరం కాబట్టి సరిగా పూర్తిగా క్లారిటీ లేదు, అధునాతనం కాకపోవడంతో కాస్త ఇబ్బంది ఎదురవుతున్న మాట అయితే వాస్తవం. అయినప్పటికీ ఈ పోలీసులు ఏదైతే అనుమానితురాలని చెప్తున్నారో ఆ ఫోటోకు సీసీ ఫుటేజ్ లో కనబడుతున్న ఆ విజువల్ లో ఉన్న మహిళకు కాస్త దగ్గరి పోలికలు ఉండడంతో ఖచ్చితంగా ఈమె అని నిర్ధారణకు రావాల్సిన అవసరం అయితే వచ్చింది. పోలీసులు ఒకవైపు ఖచ్చితంగా ఈమె నిర్ధారించుకోవడంతో పాటు ఈ వేములవాడ కేసులో దొరికినప్పుడు ఆ వారికి సంబంధించినటువంటి అడ్రస్లు, ఫోన్ నెంబర్లు కూడా వీళ్ళు ట్రేస్ చేస్తున్నారు. ఫోన్ నెంబర్ కూడా, లొకేషన్ కూడా పోలీసులు ట్రేస్ చేస్తున్న పరిస్థితి. ఏదైనా సాయంత్రం లోపు ఈ కేసును ఛేదించే వరకు సిపి మాత్రం ఇక్కడనే ఉండి చేస్తానని మీడియా చెబుతున్న పరిస్థితి. సాయంత్రం లోపు అయితే కేసును పూర్తిగా చేస్తామని చెప్తున్నారు. లక్ష్మి. గోపాలకృష్ణ ఇట్లా బ్యాగ్ వేసుకొని వచ్చి చూసిపోయింది. 3:05 వచ్చి అప్పుడు మేము ఇక్కడికి 2 1 వరకు వచ్చినాం. నిన్ననే వచ్చినాం వీడికి. వచ్చినాక అట్లా వచ్చిపోయింది. చూసిన చెప్పనే పోయింది సార్. ఇట్లా వచ్చి ఇట్లా చూసిపోయింది. ఎవరు అనుకుంటాం మనం, ఆమెనైతే చూసిన. నేను బ్యాగ్ ఉంది సార్. మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చింది. ఏం చేసిందమ్మా వచ్చి? మామూలుగా వచ్చి చూసుకుంటే ఇట్లా లాస్ట్ వరకు వెళ్ళింది. వాళ్ళ పేషెంట్ల కోసం చూస్తుందేమో అనుకున్నాం. ఏమని అవును. సుమారు అందాజ ఏ టైంకి వచ్చి ఉండొచ్చు? టైం గుర్తులేదు సార్. పడుకోలేదు సార్. 12, 1 మధ్యలో 3 గంటలప్పుడు మళ్ళీ ఒకసారి కెమెరాస్ మొత్తం సుమారు 3 నుంచి కొంచెం ముందు నుంచి మళ్ళీ వచ్చింది. మళ్ళీ తీయండి. ఏముందా చేతులు ఏమన్నా ఉన్నాయా? నేను వచ్చాను ఏం లేకుండే మామూలుగానే వచ్చింది. పేషెంట్లను చూస్తాను లెక్కనే వచ్చింది. ఖమ్మంలో ప్రైవేట్ హాస్పిటల్స్ బరి తెగించాయి. సంపాదనే లక్ష్యంగా నిబంధనలను